అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కాలభైరవుని గురించి తెలుసుకుందాము. కాలభైరవుడు అనగానే చాలామంది కుక్కే కదా అని తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ ఆయనకు చాలా విశిష్టత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందటం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి పొందాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు పరమశివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకి అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. ఆయనకు గారెలతో మాల వేసి కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడితే ఈశ్వరుడు ఆయుష్యుని ప్రసాదిస్తాడు. ఇది కాలభైరవుడి మహిమ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్